క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సామాన్య 27వ ఆదివారపు వాక్య ధ్యానాంశములోనికి మీ అందరినీ కూడా క్రీస్తు పేరుట సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను విచారణ గురువుగా పనిచేస్తున్న సమయంలో వివాహ ప్రకటన రాస్తున్న సందర్భంలో నేను ఆ వివాహం చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ కురవాడిని అడుగుతున్నాను, వివాహం గురించి 2 మాటలు చెప్పండి, వివాహ ప్రాముఖ్యత, వివాహం ఎందుకు చేసుకుంటున్నారు, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అతను మరి ఒక జోకింగ్గా ఒక మాట అన్నాడు, ఫాదర్, వివాహము 100 ఏళ్ళ పంట కాదు, 100 ఏళ్ళ మంట అని చెప్పి అన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహం అనేది 100 ఏళ్ళ పంటలాగా ఉండాలి. 100 ఏళ్ళు ఒక ఐక్యతగా ఉన్నటువంటి ఆ వివాహ బంధము ఈ రోజుల్లో 100 ఏళ్ళ మంటగా తయారైపోయింది. వివాహ బంధాలలో అనేకమైన గొడవలు చేసుకుంటున్నారు. వివాహ బంధాలు తెగిపోతున్నాయి, విడిపోతున్నారు. వివిధ కారణాల వల్ల, వివిధమైనటువంటి ప్రలోభనల వల్ల ఈ రోజుల్లో వివాహ బంధాల్లో ప్రేమ అనేది లోపించిపోయింది. ప్రేమ, శాంతి, సమాధానం లేదు. ప్రతి ఇంటిలో గొడవలతో కూడినటువంటి అల్లరి, గొడవలు, ఇంకా అనైక్యత, ఇవన్నీ కూడా ఈనాటి వివాహ బంధాలలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ప్రభు ఈనాటి దివ్య గ్రంథ పఠనముల ద్వారా మరొకసారి మొట్టమొదటి సందేశంగా వివాహం యొక్క పవిత్రతను గురించి, ఈ వివాహము దేవుడే ఏర్పాటు చేశారని, ఈ వివాహం యొక్క లోతైన విలువల గురించి ప్రభు ఈనాటి దివ్య గ్రంథ పఠనముల ద్వారా మనతో మాట్లాడుచున్నారు. మొట్టమొదటిగా ప్రభు మనకిస్తున్న సందేశం ఇదే. మార్కు శుభవార్త 10వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే, అలనాటి పరిసయ్యులు, మోషే ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటిస్తున్న పరిసయ్యులు మోషే చేత బలవంతంగా భార్యాభర్తలు విడిపోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి మానవ నియమాలను ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలుపెట్టేశారు. వాళ్ళు ప్రభుని పరీక్షించడానికి అడుగుతున్నారు, ప్రభువా, పురుషుడు భార్యను పరిత్యజించడం తగునా? చూడండి ఎంతగా వాళ్ళు దిగజారిపోయారు. ప్రభు దానిని సరిదిద్దుతూ ఉన్నారు. ఇదిగో, వారితో ప్రభు మాట్లాడుతున్న విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, సృష్టి ఆరంభమునే దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు. దేవుడు ఆదిలో మానవులను స్త్రీ పురుషులుగా సృష్టించినది వివాహ బంధము కొరకు, కలిసి ఉండడానికే, వేరుపరచడానికి కాదు అని చెప్పి వారికి ప్రభు స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. 7వ వచనం మనం చదివినట్లయితే, ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకుని ఉంటాడట. 8వ వచనం, వారివరు ఏక శరీరులై ఉన్నారు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులు ఉన్నాయని. 9వ వచనం స్పష్టంగా ప్రభు చెప్తున్నారు, దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసినది. వివాహ బంధము, వివాహ సాంగ్యము దేవుడు ఏర్పాటు చేసుకుని పవిత్రమైనది. ఇది ఎవరు కూడా దీనిని వేరుపరచకూడదు. మానవ నియమించినటువంటి కల్పనలు, మానవ పద్ధతులు, మానవుల స్వార్థము చేత, మోషే చేత రాయించుకున్నటువంటి ఇదిగో విడాకుల పత్రాల గురించి ప్రభు ఖండిస్తూ ఉన్నారు. విడాకులు ఇవ్వడము, విడిపోవడము, విడాకుల ద్వారా మరి వివాహ బంధాలు తెంచేసుకోవడం అనేది దేవుని దృష్టిలో మహాపాపము. దేవుని ప్రణాళిక ఇది కాదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే విడాకులు ఇవ్వడం అనేది, అది ఏ కారణమైనా సరే కావచ్చు, అది మానవులు కల్పించినటువంటి నియమాలు. అలా చేయడం వల్ల దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నిజమైనటువంటి ప్రేమ లేక
కొట్టుమిట్టాడుతూ ఒక జీవితమే ఒక ఒక నరకంగా మారిపోతుంది. దేవుడు కుటుంబ వ్యవస్థను పరలోకంగా మారిస్తే మనుషులు సొంత కల్పన నియమాలు పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఏ కారణం పడితే ఆ కారణం చేత, దేనికి పడితే దాని చేత ఇదిగో మనుషులు స్వార్థపరులై డబ్బు మీద ప్రేమ పెంచేసుకొని కట్నం ఇవ్వలేదనో, అది చేయలేదో, ఇది చెప్పలేదని చెప్పేసి మనుషులు బంధాలు తెంచేసుకుంటున్నారు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆది కాండంలోనే ప్రభు రాయించేశారు. 2వ అధ్యాయం 18వ వచనంలో, అంతటటువంటి దేవుడైనటువంటి యావే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి తోడుగా స్త్రీని సృష్టిస్తారని. దేవుని ప్రణాళికలో మానవుడు ఒంటరిగా ఉండడం కాదు, ఒక తోడుగా స్త్రీని ప్రభు నిర్మిస్తూ ఉన్నారు. తోడు నీడగా ఉండడానికి వివాహ బంధాన్ని మొట్టమొదటిగా ప్రభువే స్థాపించారు. అందుకనే మనము దివ్య సంస్కారం ఇది ఇష్టం వచ్చినట్టు ఆట ఆడడానికి ఉన్నటువంటి వివాహ బంధము కాదు ఇది మరి వస్తువులు మార్చినట్లుగా మరి వివాహం చేసుకొని ఎవరిని పడితే కొన్ని నెలలు ఉండి మళ్ళీ ఇంకొక వ్యక్తితో మన జీవిత ప్రయాణం చేయించడానికి ఆటలు ఆడితే కనుక మన జీవిత వివాహ బంధాలలో సైతానుకి ఎక్కువ స్థానం ఇచ్చినట్లయితే పతనము, నాశనము, దుఃఖము మాత్రమే మిగులుతాయని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా ఈనాటి పట్టణముల ద్వారా ప్రభు చెప్తున్నారు. అందుకనే ప్రభు మొట్టమొదటి సందేశంగా ప్రభు చెప్తున్నారు, ఇది దేవుడు ఏర్పాటు చేశారయ్యా, మానవులు కల్పించింది కాదే. దేవుడు ఆదిలోనే ఏకము చేశాడు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపకూడదు. ఇది మొట్టమొదటి సందేశం. ఇది దివ్య సంస్కారము. ఇది ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎలా పడితే అట్లాగా సిద్ధపాటు లేకుండా వివాహ బంధంలోనికి మనం వెళ్ళకూడదు. ఇది మొట్టమొదటిగా దివ్య సంస్కారం ప్రభువే ఏర్పాటు చేశాడు. అయితే 2వ సందేశంలో ఎందుకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి వివాహ బంధం, ఇద్దరూ కూడా ఏక శరీరముగా ఐక్యంగా ఉండవలసి శాశ్వతమయంగా ఎప్పుడూ కూడా జీవితాంతం మరి ప్రమాణం చేస్తున్నట్లుగా, నేను నిన్ను భర్తగా చేకొనిచున్నాను, భారీగా చేకొనిచున్నాను, కష్టములోను దుఃఖములోను వ్యాధులను జీవితాంతం నీతో పాటు ఉంటానని చెప్పినటువంటి ప్రమాణాలు ఎటుపోయినాయి. ఎందుకని పాటించలేకపోతున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నట్లయితే 2వ కారణం, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు విడిపోవడాలు, ఎందుకు ఈ విడాకులు, ఎందుకు కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోవడం కారణం ఆది కాండములోని మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏర్పరిచిన జంటని వేరుపరిచింది సైతాను. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ఆదాము అవ్వలు ఎప్పుడు కలిసి ఉండేవాడట. కానీ ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి లేరు. ఆదాము వేరే చోట ఉన్నారు, అవ్వ వేరే చోట ఉంది. కలిసి లేనప్పుడు శోధనలు వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. అదిగో వెంటనే ఒంటరిగా ఉన్నటువంటి అవ్వ దగ్గరికి ఇదిగో సైతాను శోధకుడు వచ్చేసి ఏం చెప్తున్నాడు? ఆది కాండం 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు ఈ జిత్తుల మారి ఈ సైతాను ఏం చెప్తున్నాడు? దేవుడైనట్టు యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారి సర్పము, అది తోటలో ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. ఒక అబద్ధము అనగా వీళ్ళిద్దరూ ఒంటరిగా అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు 3వ వ్యక్తి సైతాను వచ్చి వాళ్ళ మధ్యలో దూరి ఒక అబద్ధాన్ని సృష్టిస్తున్నాడు, ఒక అనుమానాన్ని సృష్టిస్తున్నాడు. వెంటనే ఆ స్త్రీ ఆ మాటలు నమ్మేస్తుంది. ఆ యొక్క సైతాను మాటలు ఏమంటుంది? సైతాన్ ఏమంటుంది? దేవుడు చెప్పిన మాటలు నిజం కాదయ్యా, నేను చెప్పేది వినమన్నప్పుడు అవ్వ ఆ మాటలు వింటుంది. ప్రియులారా, మొట్టమొదటిగా 2వ సందేశంలో మనం చూసినట్లయితే కుటుంబ వ్యవస్థలు విడిపోవడం గల కారణము అనుమానం అనే రోగం. అనుమానాన్ని సృష్టించింది సైతాన్. వారి మధ్య సందేహాలు లేవనెత్తేసింది. ఇది నిజం కాదు, ఇది నిజం అని చెప్పి లేనిపోని అనుమానాలు రేకెత్తించడం వల్ల వాళ్ళు శోధనకు గురయ్యి పాపానికి గురవుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
అనుమాన రోగం వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ అనుమానపు రోగం అనేది వ్యాధి లాంటిది. అది చివరికి మరణానికి దారితీస్తుంది. అనేక కుటుంబాలలో భర్త భార్య మీద, భార్య భర్త మీద అనుమానమైన రోగంతో ఉండి కుటుంబాలు నాశనం చేసుకుని చివరి విడాకులు, చివరికి మరణం వరకు దారితీస్తున్న సంఘటన. ప్రియులారా, ఇంకొక కారణం చూస్తున్నట్లయితే అక్రమ సంబంధాలు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వేరొక పురుషుడితో, వేరొక స్త్రీతో అక్రమ సంబంధంలోకి వెళ్ళినప్పుడు కుటుంబాలు నశించిపోతున్నాయి. ఇది రెండవది. మూడవది అనైక్యత, ఐక్యంగా లేకపోవడం. ఎప్పుడు కలిసి ఉండకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం, అనైక్యత కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈ యొక్క కారణాలు గుర్తించి కుటుంబాలలో మరి సైతాను ఇస్తున్నటువంటి ఈ జిత్తులు మారి సైతాను ప్రవేశపెడుతున్నటువంటి అనుమానమైన రోగం, అక్రమ సంబంధాల్లో ఏర్పడము, అనైక్యత. ఈ కారణాల వల్ల అనేక కుటుంబాలు నశించిపోతున్నాయి. ప్రభు మనందరికీ మంచి సందేశం ఇస్తున్నారు. ఇదిగో మీలో ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత అనేది చాలా ప్రధానమైనది. కుటుంబ వ్యవస్థలో ఈ అనుమానపు రోగం, అక్రమ సంబంధము, మరి అనైక్యత చాలా ప్రమాదకరమైనవి. వీటిని తీసివేయాలి. అయితే మూడవ సందేశంలో మనం చూస్తున్నట్లయితే మరి వీటిని తీసేసి మనం ఏం చేయాలి? వివాహ బంధాలు స్థిరంగా ఉండాలి. ఎప్పుడు ప్రేమతోనూ శాంతితోనూ మరి దేవుని యొక్క ఐక్యతతో నింపబడాలంటే రెండవ పట్టణం మనకు చక్కటి సందేశం ఇస్తుంది. హెబ్రీయులు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనంలో మనం అంటున్నాం, 9వ వచనంలో మనము యేసును మాత్రమే చూచుచున్నాం. యేసు మన వివాహ బంధములో ప్రధానంగా ఉండాలి. మూడవ వ్యక్తి మన కుటుంబాల్లో, వివాహ బంధాల్లో యేసు మాత్రమే ఉండాలి. సైతాను మూడవ వ్యక్తిగా వచ్చినట్లయితే ఆ వివాహ బంధము నశించిపోతుంది. విడాకులు, నాశనము, అశాంతికి గురైపోతున్నటువంటి కుటుంబాలు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే మూడవ సందేశంలో ప్రభు మనకిస్తున్నది, మనము యేసు వైపు చూడాలి. అదే విషయాన్ని ఈనాటి 2వ పట్టణం మనకి బోధిస్తూ ఉంది. హెబ్రీయులు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుతున్నాం, మనము యేసును మాత్రమే చూడాలని చెప్పి. వివాహ బంధములో, వివాహపు వ్యవస్థలో క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబం మనకు ఉన్నట్లయితే, ఎందుకంటే క్రీస్తు ప్రేమ స్వరూపుడు. ఏ కుటుంబంలో క్రీస్తు ఉంటారో ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ త్యాగముతో కూడినటువంటి ప్రేమ. అదే విషయాన్ని 10వ వచనం చెప్తుంది. సర్వ సృష్టికారకుడు దేవుడు మనలో పాలు పంచుకోవడానికై పెక్కుమంది పుత్రులను ఇవ్వడానికి యేసు బాధల ద్వారా పరిపూర్తం చేయుట సమంజసమే. ఆయన పొందినటువంటి బాధలు, శ్రమలు త్యాగముతో కూడినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. త్యాగముతో కూడినటువంటి శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ మన కుటుంబాలను ఐక్యపరుస్తుంది. మన కుటుంబాలు లోపించినటువంటి ఆ ప్రేమ, ఆ శాంతి ప్రభు మనకిస్తారు. ఈ మూడవ సందేశంలో యేసు వైపు చూడాలి. క్రీస్తు కేంద్రీకృతంగా మన కుటుంబ బంధాలు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏ వ్యక్తి కూడా మన కుటుంబాలలో వేరుపరచడానికి, విడదీయడానికి రాలేదు. ప్రతి కుటుంబము కూడా క్రీస్తు ప్రేమ చేత నింపబడి క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి నిలబడగినటువంటి, సైతాను ఎన్ని శోధనలు పెట్టినా కూడా దాన్ని పక్కన పెట్టి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించే కుటుంబాలుగా నిలబడతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఈ వాక్య ధ్యానాంశంలో వినుచున్న మీరందరూ కూడా అనేక మంది కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి. అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఏడుస్తూ ఉండగా వాళ్ళందరిలో కూడా క్రీస్తు ప్రేమ,
క్రీస్తుని యొక్క శాశ్వత ప్రేమ ఉండాలని చెప్పి, ప్రతి కుటుంబం చివరి వరకు నిలబడాలని చెప్పి, కుటుంబాలు దేవుని యొక్క కృప చేత నింపబడాలని చెప్పి, వివాహ దివ్య సంస్కారంలో క్రీస్తు అనుగ్రహాన్ని తీసుకుని ఆ విధంగా నడుచుకోవడానికి ప్రభు శక్తిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.